నమస్కారం మెల్నాటి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ ఆడిటోరియంలో రాజీవ్ యువ వికాసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నర్సింగాపూర్లో సన్నం బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. నిరుపేద మృతుని కుటుంబానికి అండగా నిలిచిన ముదిరాజ్ నాయకులు. జిల్లాలోని అర్హులైన వారి నుంచి రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు. రాజీవ్ యువ వికాసంపై జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, బ్యాంకర్లతో మంగళవారం అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ రాజీవ్ యువ వికాస పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 10,000 కోట్లతో పథకాన్ని రూపకల్పన చేసిందని వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన వారందరూ తమ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, వాటికి కావాల్సిన పత్రాలు జత చేసి అందజేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముద్రా సంక్షేమ సంఘం నాయకులు నిరుపేద మృతుని కుటుంబానికి అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఎస్ఐ గణేష్ ముద్రాజ్ నాయకుల చేతుల మీదుగా 10,000 రూపాయలు, 50 కేజీల బియ్యం బస్తాను అందజేశారు. అనంతరం ముద్రాజ్ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ మాట్లాడుతూ 33 జిల్లాల ముదిరాజుల వేదిక ద్వారా సోషల్ మీడియాలో మిత్రుల నుండి నిరుపేద మృతుడి కుటుంబానికి తోచినంత సాయం చేసినందుకు ముదిరాజ్ సోషల్ మీడియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎంతో మంది ముదిరాజ్ నిరుపేద కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తూ భరోసా కల్పిస్తున్న ముదిరాజ్ సభ్యులకు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్, మత్స్యశాఖ డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్య, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, కంచం నరసింహులు, పిట్ల విఠల్, చీకోటి నరసింహులు, అన్నవేణి రాములు, జాల భిక్షపతి, గీస భిక్షపతి, రంజాన్ నరేష్, కాంగ్రెస్ నాయకులు, ముద్రా సంఘం సభ్యులు పాల్గొన్నారు. చాలా గరీబ్ కుటుంబం, ఎక్కాడే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. అతనికి 2 కూతుర్లు, చిన్న కూతుర్లు కూడా ఉన్నారు. మరి వారి కుటుంబం పోషించడం చాలా కష్టమైపోయింది. మరి ఆడపడుచుకు వచ్చిన కష్టాన్ని చూసి మన సోషల్ మీడియాలో ఉన్నటువంటి ముదిరాజు మిత్రులకు తెలియజేయడం జరిగింది. చాలామంది కూడా పెద్ద మనసుతో స్పందించి వారికి తోచిన కాడికి ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు వారి ఇంటికి వచ్చి మన మిత్రులు పంపినటువంటి ఒక 50 కేజీల బియ్యం, అదేవిధంగా 10,000 రూపాయల నగదు వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మత్స్య పారిశ్రామిక శాఖ డైరెక్టర్ గారు దేవన్న, మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గజ్జల రాజు గారు, నరేష్ గారు, జాల భిక్షపతి గారు, విఠల్ సారు, అదేవిధంగా కంచం నరసింహ గారు, గీస భిక్షపతి గారు, అన్నవేణ రాములు గారు, వీరందరి సమక్షంలో ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు మన ముద్రాల వేదిక ద్వారా దాదాపు ఒక 100 కుటుంబాలకు కూడా సహాయం చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా అందించినటువంటి సహాయ సహకారాలు మరవలేనివి. మరి మనం అందించేది చిన్న సహాయం అయినా కూడా వారి కుటుంబానికి కొండంత అండ. మరి ఇదే విధంగా భవిష్యత్తులో ఎవరికైనా ఇలాంటి కష్టం జరిగినప్పుడు మరి మనం అందరం కూడా తోడుగా నిలబడి వారికి మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఇటువంటి సహాయం అందించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు, బంధువులకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 3న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతిని విజయవంతం చేయాలని యాదవ కుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతిని సందర్భంగా నూతన విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలివచ్చి దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కుర్మ యాదవ సంఘం నాయకులు తాడపెల్లం మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో యాదవ కుర్మ సంఘం ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదురుగా దొడ్డి కొమరయ్య నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజకులకు ఎదురొడి తుపాకీ తూటలకు ప్రాణాలర్పించిన మానీయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కుర్మ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు, పట్టణాధ్యక్షులు ఎల్సాని దేవయ్య, తాడపెల్లం, తాడపి రవి, యూత్ కుర్మ సంఘం నాయకుడు కోడె శ్రీనివాస్, బొమ్మన ఆంజనేయులు, బైతి నవీన్, తాడెపు అనిల్, మందాటి వెంకటరాజు, ముత్యం, ఎల్లం, శీల ప్రశాంత్, కళ్యాణ్, లింగం, యాదవ కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని మొట్టమొదటిసారి మా ముస్తాబాద్ మండల కేంద్రంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విగ్రహం
దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ కలదు. మరి అన్ని కులాలకు అతీతంగా దొడ్డి కొమరయ్య ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన విగ్రహావిష్కరణ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని మరి ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. కాబట్టి మా ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ ఉంది. మరి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొని ఈ విగ్రహావిష్కరణలు విజయవంతం చేయాలని అన్ని పార్టీల వారికి బీసీ సంఘాల నాయకులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రైతాంగ భూ పోరాటంలో పాల్గొని ఎన్నో సమస్యల మీద మరి ఈయన ఉద్యమాన్ని చూసి రావి నారాయణ రెడ్డి, బద్ద వెల్లారెడ్డి, అరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ ఇట్లాంటి వీరయోధుల రక్తముడిచిన నేల తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద ఇట్లాంటి మహనీయులను వీళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి, మన పిల్లలకు కూడా తెలవాలంటే ఇట్లాంటి మహనీయుల విగ్రహాలు మరి మూడు కూడల దగ్గర ఉన్నప్పుడే వీళ్ళ విలువ మనకు తెలిసేస్తుంది, మన పిల్లలకు కూడా తెలిసేస్తుంది. కాబట్టి ఇది మరి మొట్టమొదటిసారిగా మన మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మండల ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఇక్కడ భోజన సౌకర్యం అన్ని కూడా. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం నాడు అంటే ఏప్రిల్ 3 తారీఖున ఆయన విగ్రహ ఆవిష్కరణ కలదు. ఇట్టి కార్యక్రమానికి ముస్తాబాద్ మండల ప్రజలు జిల్లా ప్రజలు అందరూ విజయవంతంగా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్నం బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నం బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ పాద శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్ బి గీతతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్నం బియ్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాద శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపించేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్నం బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17,223 రేషన్ దుకాణాల్లో 2,91,000 కుటుంబాలకు సన్నం బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్నం బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ సీమ్లెస్ గా మనం చేస్తున్నాం సార్. సో మీరు ఇక్కడ చేశారు సార్, వేములవాడలో, నర్సింగాపూర్, చందుర్తి మండలంలో చేశారు. దీంతో పాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీమ్లెస్ వితౌట్ ఎనీ థెఫ్ట్ మనం చేయడానికి 100% ఇన్షూర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్ట్రిక్ట్ అడ్మిన్ తరఫు నుంచి మా కసరత్తు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రులు మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మనిషి ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా కోదాడలో రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈరోజు 1వ తేదీన అన్ని జిల్లాల్లో కూడా ధనిక పేద తేడా లేక మధ్యతరాలకు వస్తే అమ్ముకునే పరిస్థితి ఆనాటిదైతే ఈరోజు ధనికులతో తేడా లేకుండా మా పేదలకు కూడా సన్న బియ్యాన్ని ఇచ్చి ఆరోగ్యపరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ఆలోచించి చెప్పినటువంటి పేదల కళ్ళలో ఆనందం చూసిన సందర్భంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందంటే ఆనాడు గూడు గూడు గుడ్డ అనే నినాదం నుంచి మొదలుకుంటే గరీబీ. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉంది అనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,263 రేషన్ షాపుల ద్వారా 2,91,000 కుటుంబాలకు 17,263 రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక
అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు ఇవాళ నాకు ముందు కావాలని లైన్ నిలుచుని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల. అందుకే ఇలా ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేకం తీసుకొచ్చి ఇలా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తా ఉన్నాం. ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహనతోటి 15, 20, 30 తారీఖు వచ్చే జీతాలను 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో ఇచ్చే విధంగా త్వరలో ఇంకా మొత్తం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉన్నాం. 60,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. 60,000 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సన్నం బియ్యాన్ని పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులు డ్యామును సందర్శించడంతో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్తులో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రావని అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, రెవెన్యూ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ అధికారులు పాల్గొన్నారు. చేసినట్టు మన గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి సంతోషదగ్గ విషయం. అందులో ముఖ్యంగా మా రేషన్ డీలర్లు షామియా సుల్తానా, కనుకుంట్ల రాధా, రేషన్ షాపులల్లా 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, పాత్రికేయులందరూ కూడా ఉగాది పండుగ అదేవిధంగా రంజాన్, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు తొందరలోనే ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్లు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వంలో కొంత ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలని, భవిష్యత్తులో ఏదో త్రాగునీటికి ఇబ్బంది వస్తుందని నిన్న కొంతమంది పెద్దలు డ్యామ్ సందర్శించినారు. నేను మరొకసారి కరీంనగర్ బిడ్డగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ త్రాగునీటికి సంబంధించి ఏ సమస్య రాదు, నిశ్చింతగా ఉండండి అనే మాట అధికారుల పక్షాన అందరి పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపించేస్తున్న ఉచిత సన్నం బియ్య పథకాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నం బియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరిస్థితులన్నీ చూసి పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుపై దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల సన్నం బియ్యాన్ని పంపించడం జరుగుతుందన్నారు. జై ప్రజాపాలన, హలో సార్ ఇట్లా నోట్ల పెద్దలు ఇట్లా అమ్మరా తినిపిస్తా, మీకు స్వీట్ తినిపిస్తారండి పెద్ద మనుషులు రండి. ఏమని కోరుతున్నాం, కొంతమంది దుష్ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని. 15 మాసాలు అవుతుంది, కరెంట్ యథావిధిగా కొనసాగుతుంది లేదా ఆలోచన ఏమని కోరుతున్నాం. కరెంటు రైతులకు ఉచితంగా ఇయ్యాలని చెప్పని ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ గారు రైతులు రాజుగా చేయాలి, రైతులు రారాజుగా చూడాలని చెప్పని ఈరోజు వరి కళ్ళంలో ప్రారంభం చేసి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కూడా. ఈ విధంగా మీరు ఏ అంశం చెప్పినా ఈరోజు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు 2005 1737 కోట్లు ఇదే మండలంలో మల్యాల్లో ఆనాడు రాజశేఖర్ గారు మంజూరు చేసినటువంటి మాటను కూడా దయచేసి గుర్తు చేసుకోమని. ఆనాటి నుంచి మళ్లీ పైన మరిపల్లి ప్రాజెక్టు కానీ కింద కల్లుడు సూర ప్రాజెక్టు కానీ మీరు గమనించాలి. నరసింగాపూర్ రైతులందరూ కూడా చైతన్యవంతులు. ఇక్కడ పక్కన చందుర్తి, ఆ పక్కన రుద్రంగి, ఆ పక్కన బండపల్లి, ఇదే మండలంలో దూరం చెప్తలేడు. ఈ 3 గ్రామాల్లో 2009 కంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అప్పటికి దేవస్థానం చైర్మన్ గా ఎంపీగా మీ దయ వల్ల ఉన్నా. 2009 18 ఓటుతో ఓడిపోయినా 2009లో రాజశేఖర్ గారు మరణించిండు. తర్వాత ప్రాజెక్టులను పడవడ్డా లేదా ఆలోచన చేయండి. మరిపల్లి చెరువు అట్నే ఉన్నది, ఎక్కడ వేసినా కుప్ప రోడ్డు ఎక్కువ తప్ప ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు రాలే. మీరు వచ్చి మూడపల్లి రోడ్డు మీద కూర్చుంటే తప్ప నీళ్లు రాలే. కానీ ఈ రోజు 2 సార్లు నేను కలిసిన తర్వాత రైతు రోడ్డు మీదకి ఎక్కక ముందే, రైతు అడగక ముందే ఈ రోజు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి మీకు పొలాలు ఎండిపోకుండా కాపాడడం లేదు. దయచేసి ఆలోచన, అది మీ బిడ్డ, మీ ఆలోచన కలిగినటువంటి బిడ్డగా మాకు అవకాశం ఇచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాల్ని ఈ రోజు అమలు చేసుకుంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ఏం చేసింది అనేటువంటి వాళ్ళు కూడా మనం సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ సన్న బియ్యం ప్రారంభం చేసుకున్నాం. అదేవిధంగా తొలి నాలుగులోనే ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమం. నేను ఒక లెక్క చెప్తా. 15 రోజుల క్రితం లెక్క అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చిన లెక్కలో ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.